सर्वधर्मान् परित्याज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः। పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ ధ్యాన సుమాంజలి. గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు, స్వర్ణమాల అమ్మకు నమస్కారములు, సకల గురుమండలికి ఆత్మ సుమాంజలి. నా పేరు పద్మా రాఘవరావు, విజయవాడ పిరమిడ్ హౌస్. మీ అందరికీ పరిచితురాలనే. శ్రీ లలితా రహస్య సహస్రనామ అద్వైతామృత గురించి కానీ, తర్వాత పతంజలి యోగ సూత్రాల గురించి కానీ మనందరికీ అనుబంధం ఉంది వాటితోటి. సో మనందరము పరిచయస్తులమే. సో ఈరోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క 2వ ఆరాధనోత్సవాల సందర్భంగా భగవద్గీత సారాంశాన్ని మనం తెలుసుకోబోతున్నాము. భగవద్గీత అంటేనే అలనాడు మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామంలో జరిగిన శ్రీకృష్ణ భగవానుడి నుండి జాలువారిన అమృత గానం భగవద్గీత. ఆ గీత అంటేనే రేఖ అని, అలాగే ఆ గీతను మనం చక్కగా పాడుకోవచ్చని, గానం చేయవచ్చని అనే అర్థాలు కూడా చెప్పుకోవచ్చు. భగవద్గీత పాడుకోవడానికి ఎంతో చక్కగా అనువుగా ఉంటుంది. అలాగే శ్రీ భగవాన్ వేదవ్యాసుల వారు యావత్ మానవాళికి శ్రీకృష్ణ భగవానుని పాత్ర ద్వారా గీసిన గీత ఈ భగవద్గీత. ఆ గీత లోపల మనం ఉండి ఆ గీతానుసారం మనం నడుచుకుంటే మనకు కలిగేది అనునిత్య కళ్యాణమే. మరి ఈ గీతను అతిక్రమించి వ్యవహరిస్తే మనకు కలిగేది ఒక దినదినము కష్టమే, దినదినము నష్టమే జరుగుతుంది. మరి అలనాడు కురుక్షేత్ర మహాసంగ్రామ ప్రారంభంలో అర్జునుడిని ఉద్దేశించి గీత ఉపదేశింపబడిన నాటికి నేటికి భవిష్యత్ కాలం అంతటికీ కూడా ముక్తిని మోక్షాన్ని అభిలషించే ముముక్షువులందరికీ లభించిన మహాప్రసాదమే శ్రీమద్ భగవద్గీత. శ్రీకృష్ణ భగవాని మురళి నుంచి జాలువారినిది అద్భుత మురళీనాదం అయితే, శ్రీకృష్ణ భగవానుని స్వీయ ధ్యానానుభవాల భాండాగారం నుండి వెలువడిందే ఈ అమృతధారయ గీతా జ్ఞానం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటారు. ఎప్పుడెప్పుడైతే ధర్మం సన్నిగెలుతూ ఉంటుందో, ఎప్పుడెప్పుడైతే అధర్మం పెచ్చుపెరుగుతూ ఉంటుందో, మరి ప్రజలంతా సత్యాన్ని మరిచిపోయి అరాచకాలతో, అక్రమాలతో, అధర్మాలతో మునిగిపోతూ ఉంటారు. అలాంటప్పుడంతా యోగీశ్వరులు అవతరించి మరిచిపోయిన సత్యాలను ప్రజలకి తిరిగి తెలియచెప్పి వారిని అధర్మం నుంచి వెలికితీసి సత్యాన్ని ధర్మాన్ని పునరుద్ధరిస్తూ ఉంటారు ఈ అవతార పురుషులు. మరి శ్రీ వేదవ్యాసుల వంటి మహాయోగీశ్వరులు సత్యప్రబోధం కోసం ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది యోగీశ్వరులు పుట్టారో, ఇప్పటికి ఎంతమంది బుద్ధుళ్ళు పుట్టారో, మరి ఇంకా ఎంతమంది యోగీశ్వరులు పుడతారో, మరి ఇంకా ఎంతమంది బుద్ధుళ్ళు పుడతారో, వీరంతా ప్రతి మానవుడు ధర్మంలో జీవించేందుకు, సత్యం వెలుగులోకి వచ్చేందుకు, మానవ జన్మల మహోద్ధరణకు తమ వంతు సహాయపడటానికి పుడుతూనే ఉంటారు. ఉన్న సత్యం ఒకటే, అదే మమాత్మా సర్వభూతాత్మ. ఈ ఉన్న ఒక్కగానొక్క సత్యాన్ని ఆధారం చేసుకుని జీవించే జీవితమే జ్ఞానయుత జీవితం. ఆత్మసత్యం తెలుసుకున్నప్పుడు ఆ ఆత్మసత్యంలో నుండి వచ్చే మన ప్రవర్తన పేరే ధర్మం. ఆత్మసత్యం తెలియనప్పుడు అసత్యంలో జీవిస్తూ ఉంటాం. ఆ అసత్యంలోంచి బయటికి వచ్చేది అధర్మమే. అసత్యంలో ఉంటూ మనం చేసే వ్యవహారమే అధర్మము. సృష్టివ్యాప్తి సత్యాలన్నింటినీ ప్రత్యక్షంగా అనుభవించి, మరి పరోక్షంగా సమీకరించి, క్రోడీకరించి శ్రీ వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రాలు, శ్రీమద్ భగవద్గీత మొదలైనవన్నీ రచించి సంపూర్ణ సమగ్ర మార్గదర్శకత్వాన్ని కావించారు. శ్రీ వేదవ్యాసుల వారికి, మరి శ్రీకృష్ణుల వారికి నమస్కరిస్తూ వారు ప్రవచించిన ఆత్మసత్యాన్ని భగవద్గీతలోని కొన్ని ప్రధానమైన శ్లోకాల ద్వారా మనం స్మరించుకుందాం. ఇత్యాది మౌలిక విషయాలకు సంబంధించిన భగవద్గీతలోని వివిధ అధ్యాయాలలో చెప్పబడిన అనేక శ్లోకాల నుండి 1 లేక 2 శ్లోకాలను తీసుకుని వివరంగా ముచ్చటించడం జరిగింది. ఆత్మసత్యాన్ని సరిగ్గా తెలుసుకున్నప్పుడే దైనందిన జీవితాన్ని సరిగ్గా జీవించగలుగుతాం. హిందువులుగా పుట్టాం కనుక కృష్ణుడు చెప్పింది తెలుసుకోవాలనే కాదు, కృష్ణుడు చెప్పినట్లు జీవిస్తేనే హిందువులు అవుతారు. భారతదేశంలో పుట్టినందుకో లేకపోతే హిందూ కులాల్లో పుట్టినందుకో ఎవరు హిందువులు కాలేరు, కాబోరు కూడా. ఈ విషయాల్ని
పిరమిడ్ మాస్టర్లు అయిన వారందరికీ క్షుణ్ణంగా తెలుసు. వారికి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. అయితే నూతనంగా వచ్చే పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు కదా, పిరమిడ్ ఆధ్యాత్మికతలో ప్రవేశించే వారికి, మరి కొత్తగా ధ్యానాభ్యాసంలో ప్రవేశించే వారికి భగవద్గీత గురించి సరైన అవగాహన ఎంతైనా అవసరం. భగవద్గీతలోని ప్రతి అధ్యాయం చివరిలోనూ, ఆ అధ్యాయం చివరిలో ఓం తస్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని ఉంటుంది. ఇది శ్రీకృష్ణ అర్జున సంవాద రూపమని, బ్రహ్మ విద్య మరి యోగశాస్త్రం అని, శ్రీమద్భగవద్గీతోస ఉపనిషత్తులోనిది అని చెప్పబడింది. దీనిని బట్టి భగవద్గీత అనే ఉపనిషత్తులో బ్రహ్మ విద్య మరి యోగశాస్త్రం చెప్పబడిందని ఖచ్చితంగా నిర్బంధంగా తెలియబడుతోంది. బ్రహ్మను పొందే విద్య బ్రహ్మ విద్య. దాన్ని పొందాలంటే చిత్తవృత్తులు నిరోధించడం గురించి తెలిసే శాస్త్రమే యోగశాస్త్రం. కనుక భగవద్గీత అనేది ధ్యాన యోగం ద్వారా బ్రహ్మమును పొందటాన్ని తెలిసే ఉపనిషత్తు అని వ్యాసుల వారు నిర్వచనంగా చక్కగా అర్థమయ్యేటి చెప్పారన్నమాట. కౌరవులు పాండవులు అంతిమంగా యుద్ధానికి సన్నద్ధమైన కురుక్షేత్రములో సైన్యాన్ని మోహరించి ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూసిన అర్జునుడు మనసు చెలించింది. వాళ్ళంతా నా గురువులు, బంధువులు, స్నేహితులు అన్న బంధ వ్యామోహం కలిగింది. వారందరినీ సంహరించితే పాపాన్ని మూట కట్టుకుంటాననే పాపభీతి కూడా కలిగింది. వారందరి రక్తంతో తడిసి సింహాసనం వద్దు అన్న విరక్తి కలిగింది. యుద్ధం చేయలేనని ధనుర్బాణాలు కింద పడేసి దుఃఖిస్తూ రథంలో కూలబడ్డాడు అర్జునుడు. మరి ఈ అర్జునుడు ఈ కనిపిస్తున్న దృశ్య ప్రపంచమే శాశ్వతమైనదని భ్రమలో పడ్డాడు అర్జునుడు. తన ముందు ఉన్న వారంతా తనవాళ్ళు అని, బంధువులని అనుకుంటున్నాడు. అయితే వీరంతా వివిధ స్థాయిలలో ఉన్న ఆత్మలని, భూలోకపు పాఠశాలలో రకరకాల పాఠాలు నేర్చుకోవడానికే వచ్చారని, వచ్చిన పని పూర్తవగానే ఆ దేహాలను వదిలి వెళ్ళిపోతారని అతనికి ఇంకా తెలియదు. వాళ్ళందరినీ యుద్ధంలో తాను చంపాలని దుఃఖిస్తున్నాడు. ఆత్మ అన్నది చంపబడినది అని, ఆత్మ అన్నది చావనిది అనే సత్యం అతనికి అర్థం కాలేదు. అతనికి ఇంకా ప్రస్ఫుటంగా, ఖచ్చితంగా, నిర్ద్వందంగా అతనికి తెలియలేదు. నా వారిని చంపి ఆ పాపాన్ని భుజించలేను అని, దానికన్నా భిక్షాటనే మేలు అని భావిస్తున్నాడు. అయితే ఫలాశక్తిని విడిచి ద్వంద్వాతీతంగా సమత్వంతో కర్తవ్య కర్మలు ఆచరించి పాపపుణ్యాల నుంచి, కర్మబంధాల నుంచి విముక్తి పొందవచ్చు అని అర్జునుడికి తెలియడం లేదు. కనుక యుద్ధం చేయనని అంటున్నాడు. కర్తవ్య కర్మలు తప్పనిసరిగా విధిగా ఆచరించవలసిందే. అకర్ముడుగా ఎప్పుడూ ఉండకూడదు. కర్మాచరణలోనే నిమిత్తమాత్రంగా, తటస్థంగా తామరాకు మీద నీటి పొట్టులా ఉండవచ్చు అని అర్జునుడికి ఇంకా తెలియలేదు. కనుక ఆ యుద్ధరంగంలోని అర్జునుడికి ఈ విధమైన సత్యాలను తెలియచెప్పే కార్యోన్ముఖుని చేయవలసిన బాధ్యతను శ్రీకృష్ణ పరమాత్మ స్వీకరించవలసి వచ్చింది. ప్రతి వ్యక్తి దేహంలోనూ దేహి, ఆత్మ, జీవాత్మ ధ్యాన యోగ అభ్యాసం ద్వారా, ధ్యాన సాధన ద్వారా ఆత్మతత్వాన్ని గ్రహించి జ్ఞానాత్మగా మారిన తర్వాత జీవాత్మ బ్రహ్మాత్మల అభేదాన్ని గ్రహించటమే కాక బ్రహ్మం యొక్క సర్వ వ్యాపకత్వాన్ని కూడా అనుభవించి బ్రహ్మజ్ఞానిగా మారతాడు. ఒకానొక పూర్ణాత్మగా ఎదగడం ఎలాగో వివరించడం అనేది భగవద్గీత యొక్క లక్ష్యము. ఈ బ్రహ్మ విద్యను, ఈ ధ్యాన యోగ శాస్త్ర సారాన్ని పొందాలంటే ఏ రకమైన సాధన చేయాలో, ఏ రకమైన జ్ఞానాన్ని సంతరించుకోవాలో అంతా కూడా భగవద్గీతలో సవివరంగా శ్రీ వేదవ్యాసుల వారు శ్రీకృష్ణ పాత్ర ద్వారా శాస్త్రబద్ధంగా చెప్పారు. భగవద్గీత రహస్యం ఏమిటో తెలుసుకుందాం. పత్రిగారు చెప్తున్నారు, ఆయన స్వయంగా సాధన చేసి ఒక యోగి, ఒక ఋషి అయిన తర్వాత నా లోపల నుంచే నాకు ఈ రహస్యం బట్టబయలైందని పత్రిజీ చక్కగా ఉద్ఘాటించారు. ఆయన స్వీయ సాధనతో ఆయన యోగి అయిన తర్వాత, ఆయన ఋషి అయిన తర్వాత తనకు తానే తెలుసుకున్నారు ఆ సత్యాన్ని, ఆ సీక్రెట్ ఏంటో. అదొక పెద్ద కోడు. ఆ కోడ్ ఏంటో చెప్తున్నారన్నమాట. ఇప్పుడు కోడ్ అంటే మనకు బ్యాంకులో ఒక లాకర్ ఉంటుందనుకోండి, ఆ లాకర్కి ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ కొట్టితేనే కదా మనకి ఓపెన్ అయ్యేది. సో ఆ నెంబర్ మనకు గుర్తున్నప్పుడు దాన్ని ఓపెన్ చేసుకుంటాం, దానిలో ఉన్న వస్తువులు మనం తెచ్చుకుంటాం. అంటే ఆ కోడ్ అనేది అర్థం కావాలి. ఆ కోడే భగవద్గీతకి ఒక కోడ్ అనమాట. అది ఏమిటంటే అది సరిగ్గా అర్థం చేసుకోవాలి. భగవద్గీతను సరైన దిశగా అర్థం చేసుకోవడానికి ఆ భగవద్గీతను చదివేటప్పుడు ఎక్కడైతే మాం లేక మయి లేక మమ అని వస్తుందో అక్కడక్కడ మనల్ని మనం అక్కడ చూసుకోవాలి.
ఎక్కడండి మాం లేక మయి అనే చోట్ల మనల్ని మనం వ్యక్తపరచుకోవాలన్నమాట, మనల్ని మనం చూసుకోవాలి అక్కడ. అంటే అది శ్రీకృష్ణుడు అని కాకుండా ఎవరికి వారే తమకు తాముగా అన్వయించుకోవాలి. ఈ మాం మయ అనే చోట్ల ఎవరికి వారు తమకు తామే అన్వయించుకోవాలన్న విషయాన్ని తెలియజేశారు. ఈ పత్రిగారి యొక్క స్వీయ సందేశం, ఆయన యొక్క స్వీయ సాధన ద్వారా ఆ కోడ్ను కనుక్కున్నారు, ఆ రహస్యాన్ని కనుక్కొని మనందరికీ అందించారు. ఆ రహస్యం ఇవ్వటం వల్ల భగవద్గీతను ఏ విధంగా అర్థం చేసుకోవాలో మనకు అర్థమైందనమాట. అది మనకి పత్రిజీ ఇచ్చిన మహద్భాగ్యము. అలా కాక అహం అని వస్తే అహం అనే పాత్రధారి శ్రీకృష్ణుడికి కానీ, అలాగే రచయిత వేదవ్యాసుల వారికి కానీ, మరి అలాంటి గ్రాండ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అన్వయించుకుంటూ అర్థం చేసుకోవాలి. ఏదండి అహం అనే వస్తే ముందు మాం మయి అని అనుకున్నాం. మాం మయి అనే చోట వచ్చినప్పుడల్లా మనకు మనం వ్యక్తపరచుకోవాలి, అంటే తనకు తానుగా ఆపాదించుకోవాలి, తనకు తానుగా అన్వయించుకోవాలి. అలా కాకుండా ప్రతి శ్లోకంలోనూ వస్తుందండి. మొదటి శ్లోకంలో మాం అని వస్తే రెండో శ్లోకంలో అహం అని వస్తూ ఉంటుంది. అలా అహం అనే వచ్చినప్పుడల్లా కూడా మనం ఏం చేసుకోవాలి, శ్రీకృష్ణుడు కానీ, లేదంటే వేదవ్యాసుల వారు కానీ, లేదంటే గ్రాండ్ మాస్టర్స్ ఎవరైనా హాస్టల్ మాస్టర్స్ కానీ అక్కడ అన్వయించుకోవడం అనేది అర్థం చేసుకోవాలని పత్రిగారు ఒక అద్భుతమైన ఈ సీక్రెట్ని అందించారు. మామూలుగా అందరూ మాం అన్న అహం అన్న రెండు శ్రీకృష్ణ పరమాత్మగా వర్తిస్తాయని అనుకుంటారు. నిజంగానే ఇంతకుముందు మేము చదువుకున్నప్పుడు కూడా అదే విధంగా భావించేవాళ్ళం, అదే విధంగా ఆలోచన చేసేవాళ్ళం. కానీ అసలైన సిసలైన భగవద్గీత అనే జ్ఞాన భాండాగారం తెలుసుకోవాలంటే, అందులోని జ్ఞాన సారాన్ని యథాతథంగా మనం గ్రహించాలంటే ఈ రహస్యం తెలిసి తీరాల్సిందే. అది మనకి పత్రిగారిచ్చిన అద్భుతమైన వరం. ఉదాహరణకి 2 శ్లోకాలు చూద్దాము, అది ఎలా ఉంటుందో. యో మాం పశ్చిత్ సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యంతి అన్నారు. అంటే యో మాం పశ్యతి సర్వత్ర, సర్వంచ మయి, మొదటి పదములోనే మాం వచ్చింది, మయి వచ్చింది. అలాగే రెండవ పదములో రెండవ శ్లోకంలో రెండవ లైన్లో తస్యాహం అహం అని వచ్చింది. సో ఈ విధంగా ఆ మాం అనే వచ్చిన చోట, మయి అని వచ్చిన చోట ఎవరికి వారు వర్తింప చేసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, అన్ని ప్రాణులలోనే మాం అంటే తనను, అంటే తన ఆత్మను దర్శించేవాడికి, ఇంకా మయి అంటే తన ఆత్మలో సమస్త ప్రాణులను దర్శించగలిగిన వాడికి, అలాగే ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించిన వాడికి ఆత్మజ్ఞానానికి అర్థం అనమాట. అలా గ్రహించగలిగిన వాడు అంటే తనలో ఉన్న ఆత్మని తనలోనే సర్వం గ్రహించగలిగిన వాడు ఎవరైతే ఉన్నారో వాడు ఆత్మజ్ఞాని. ఆ గ్రహణ శక్తి ఉన్నవాడికి ఆత్మజ్ఞాని అర్థం అనమాట. అటువంటి వాడు అహం అంటే నాకు కనపడకపోడు, అంటే అలాంటి వాడి మీద నా దృష్టి ఉంటుంది, ఇంకా అతనికి నా మీద దృష్టి ఉంటుంది అని అంటున్నారు భగవానుడు. అంటే ఎవరైతే ఆ జ్ఞానపరంగా అవగాహన కలిగి తన్ను తాను దర్శించుకుంటూ ఉంటాడో, తను తాను తెలుసుకుంటూ ఉంటాడో అతనే ఆత్మజ్ఞానని, అలాంటి ఆత్మజ్ఞానికే అహం అంటే శ్రీకృష్ణుడికి కనపడతాడని, అలాగే ఆ జ్ఞాని ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడి మీద దృష్టి ఉంటుందని చెప్తారనమాట. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ఈ కోడ్ అనేది. మాం మయి అహం అనే ఆ పదాలు వచ్చిన చోటలా ఆ పదాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటే మనకి భగవద్గీత సారాంశం అనేది అసలు సిసలుగా అర్థమవుతుంది. ఆ విధంగా మనం అర్థం చేసుకుంటే అసలు ఆ అన్వయమే మారిపోతూ ఉంటుంది. అది పత్రిగారు ఇచ్చిన అద్భుతమైన సందేశం. అలా సమస్త ప్రాణుల్లో ఉన్న తన ఆత్మను తన ఆత్మలో సకల ప్రాణులను దర్శించే ఆత్మజ్ఞానికి శ్రీకృష్ణ పరమాత్మకు ఇక తేడా లేదని అర్థం. ఎప్పుడైతే తనలో దర్శిస్తూ ఇతరుల ప్రాణుల్లో కూడా ఆత్మతత్వాన్ని దర్శిస్తున్నప్పుడు ఇంకా తేడా ఏముంటుందండి భగవానుడికి తనకి, భగవంతుడైన అర్థం. సాధారణంగా భగవద్గీతలో దీనికి ఏం చెప్తారంటే, మామూలుగా ఇదివరకు మనం ఈ కోడ్ రాకముందు, ఈ సీక్రెట్ రాకముందు ఎలా వినేవాళ్ళం అంటే, అన్ని ప్రాణుల్లో శ్రీకృష్ణుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు అన్ని ప్రాణులు చూసేవాడెవడో వాడి మీదకి శ్రీకృష్ణుడు దృష్టి వెళ్తుంది, అలాగే వాడి దృష్టి శ్రీకృష్ణు మీద పడుతుంది అని అర్థం చెప్పేవారు. ఇంతవరకు అలా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు పత్రిగారు ఇచ్చిన తర్వాత ఆ సీక్రెట్ కోడ్ అర్థమైన తర్వాత మనం ఎక్కడెక్కడ వర్తింప చేసుకోవాలి, భగవాను ఎక్కడ అన్వయించుకోవాలన్న విషయం బాగా అర్థమవుతుంది. ఇంకొక శ్లోకం చూద్దాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా చుచహ అని అన్నారు భగవద్గీతలో. ఈ శ్లోకానికి కూడా అర్థం ఇలాగే చెప్తారు. ఏమని, అన్ని ధర్మాలను వదిలివేసి నన్నే అంటే కృష్ణుడినే శరణ పొందితే నేను సర్వపాపాల నుంచి విముక్తుడు చేస్తానని, ఉద్ధరిస్తానని మనకు చెప్తారు ఇంతవరకు అలాగే. కానీ ఇక్కడ అసలు అర్థం ఏంటి, మన పిరమిడ్ భగవద్గీత బోధించే అర్థం ఏంటంటే,
పత్రి గారు బోధించేది. ఎవరైనా సరే తమ యొక్క సమస్త పరధర్మాలను ఒకంత వదిలిపెట్టి, అంటే మన యొక్క ధర్మాలు, మనం చేసే పనులు ఏదైనా ఉన్నాయంటే అవి కాస్తంత వదిలిపెట్టి, మా అంటే అది మామ్ అంటే ఎవరి ఆత్మను వారే ఆశ్రయించుకోవాలి. అంటే మనం చేసే కర్మలు ఉంటాయి కదా, మనం చేసే కర్మలు ఉంటాయి, ఇతరులకి పరధర్మాలు అంటే ఇతరులకు చేసే కర్మలు ఉంటాయి. వాటిని ఒకంత పక్కన పెట్టి మామ్ అంటే అలా ఎవరి ఆత్మను వారే ఆశ్రయించుకోవాలి, శరణ వేడుకోవాలి. ఎందుకంటే ఎవరి చిత్తవృత్తి నిరోధ ధ్యానంలో ఉంటే వారు ఆత్మశక్తియే వారి సమస్త పాపాల నుండి వారిని ఉద్ధరిస్తుందని అంటారు. అంటే ఎవరైతే తాను తెలుసుకుంటారో, ఎవరైతే తన ఆత్మలో తాను ఉంటారో, ఎవరైతే ఆ సాధనలో ఉన్నవారైతేనే అది శరణ పొందడం అంటే తన ఆత్మను తను ఆశ్రయించుకోవటం, తన ఆత్మకు తను శరణ పొందటం అనమాట. సో ఇలా ఉన్నప్పుడు అంటే ఎవరి చిత్తవృత్తి నిరోధం చెందుతుందో వారు ధ్యానంలో ఉన్నారు. వారు ఎవరైతే ఆ శుద్ధిని పొందారో, ఎవరైతే మనసు శూన్యం చేసుకున్నారో వారికి ఆత్మశక్తి అనేది ఉంటుంది. ఆ ఆత్మశక్తి వారి పాపాల నుండి, వారు చేసుకున్న కర్మల నుండి వారిని ఉద్ధరిస్తుంది. అందుకే చెప్తారు ఉద్ధరేదాత్మానాత్మానం. అప్పుడు అహం అంటే ఎప్పుడైతే నువ్వు తెలుసుకొని నీ కర్మలకు నీవే బాధ్యుడు అని తెలిసి నీ చిత్తవృత్తి నిరోధంతో నీ యొక్క సమస్యలను నువ్వే ఉద్ధరిస్తుంటూ ఉంటే అప్పుడు అహం అంటే అప్పుడు నేను అంటే శ్రీకృష్ణుడు అనమాట. మరి అలాంటి శ్రీకృష్ణుడే కావచ్చు, అలాంటి పరమ ఆత్మలు ఎవరైతే ఉంటారో, లేకపోతే మన పూర్ణాత్మలు కానీ శ్రీకృష్ణుడే కావచ్చు, వేదవ్యాస గారు కావచ్చు, లేదా అష్టమాస్టర్ కావచ్చు, ఎవరైనా సరే అప్పుడు సహాయంగా వస్తారు అని చెప్తున్నమాట. దానికి ఏమాత్రం చింతించవచ్చు అని ఇది మనకి ఉదాహరణలు అనమాట. అంటే ఈ మాం మయి అన్న పదాలకి ఒక సీక్రెట్ కోడ్ అని, అహం అంటే ఏంటో ఎక్కడ అన్వయించుకోవాలి, మామ్ అంటే ఎక్కడ అన్వయించుకోవాలి, మయి అంటే ఎక్కడ అన్వయించుకోవాలన్న విషయాన్ని ఈ విధంగా సీక్రెట్ కోడ్గా పత్రి గారు తన స్వీయ సాధనతో అందించారు. మిత్రులారా, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే మనకి భగవద్గీత యొక్క సారాంశం ఎలా మనం అర్థం చేసుకోవాలో, భగవద్గీతని ఎలా మన నిత్య జీవితానికి ఉపయోగించుకోవాలన్న విషయాన్ని చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. చాలా మనం ఇందాక గీత అనుకున్నాం, ఆ గీత లోపల అంటే భగవానుడిచ్చిన భగవద్గీతను ఎవరైతే ఆచరిస్తూ ఉంటే ఆ ఆచరణలో ఆ జీవితాన్ని మనం నిత్య జీవన విధానాన్ని తీసుకెళ్తూ ఉంటే చక్కగా ఆ గీతని దాటకుండా ఉన్నప్పుడు మన జీవితం కళ్యాణమయమవుతుంది. మిత్రులారా, ఈరోజు ఇదొక ఉదాహరణ, ఒక శ్లోకం చెప్పి రేపొద్దున మనం దాని గురించి వివరించుకుందాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయోత్సవః మామకాం పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని మొట్టమొదటి శ్లోకము. ఆ మొట్టమొదటి శ్లోకమే ధర్మం గురించి చెప్పారు. ఆ ధర్మం ఏమిటో, అసలు ఆ ధర్మం ఎందుకు మొదలైందో అన్న విషయాన్ని రేపటి ఎపిసోడ్లో మనం దాని గురించి చక్కగా వివరంగా తెలుసుకుందాము. మరి సెలవు మిత్రులారా.